కోరుకొండ సైనిక్ స్కూల్ పై స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. మనం పాడుకుంటూ ఉంటాం. మనం ఇవాళ మాట్లాడబోతున్నాం భావితరం సైనికులతో. అంటే వీరందరూ దేశాన్ని ప్రేమించడమే కాకుండా ఎన్నో విధాలుగా దేశానికి సేవలు అందించడానికి సిద్ధమవుతున్న పౌరులు. చాలా గర్వం కలుగుతుంది వీరిని చూస్తుంటే. వీరి జీవన విధానం, దైనందిన జీవితం ఏ విధంగా వీరు మలుచుకుని రేపటి సమాజాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారో చూస్తే, వీరిని పరిచయం చేసే ముందు ఇవాల్టి ప్యానలిస్టులని పరిచయం చేయబోతున్నాం. మొట్టమొదట సైనిక్ స్కూల్ కోరుకొండ అఫీషియేటింగ్ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ కర్నల్ ఎం అశోక్ బాబు గారు, అలాగే సైనిక్ స్కూల్ కోరుకొండ హెడ్ మాస్టర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రవీణ్ కుమార్ గారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సీనియర్ మాస్టర్ మిస్టర్ జి సర్వరాయుడు గారు 33 సంవత్సరాలుగా కోరుకొండ సైనిక్ స్కూల్లో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ స్కూల్ పురోగతి, విద్యార్థుల పురోగతి కూడా దగ్గరగా గమనిస్తూ వచ్చారు. నమస్కారం అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్, విద్యార్థుల బెండు తీస్తూ దాదాపు రోజు వారిని చాకుల్లా తయారు చేస్తున్న మిస్టర్ ఆర్ నాగిరెడ్డి గారు. సైన్స్ మాస్టారు ఏబీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు. పేరెంట్ మెంబర్ శ్రీనివాసరావు గారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారో ఇలాంటి ఒక విశిష్టమైన విలక్షణమైన వాతావరణానికి పంపించడంలో పిల్లల భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు, వారు చెప్పబోతున్నారు ఇవాళ. కేవీఎస్ ప్రసాద్ గారు, టీచర్ ఇన్ మ్యాథ్స్. నమస్కారం సార్. అలాగే మా తెలుగు మాస్టారు జేడి ఆనందరావు గారు. నమస్కారం అండి. అందరికీ స్వాగతం, విద్యార్థులందరికీ సలాం. మొట్టమొదట ఇవాళ మీ గురించి కార్యక్రమం, మీ పాఠశాల గురించి కాబట్టి మీతో మొదలు పెడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? నేను ఒకప్పుడు బయట చదువుతున్నప్పుడు ఉదయం 6 గంటలు లేసేవాడిని. మా అమ్మ టిఫిన్ రెడీ చేసేది, నేను తినేసి బ్యాగ్ పట్టుకొని మా ఫాదర్ డ్రాప్ చేసేవారు, వెళ్ళి వచ్చేసేవాడిని. సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆడుకొని హోంవర్క్ చేసి టీవీ చూసి పడుకోవడం. ఇదే నా లోకం. ఒక ఆట అంటూ ఆడేదంటే మహా అయితే క్రికెట్ ఆడతాను, అంతేగాని అంతకన్నా తెలిసిందేం లేదు. కానీ ఒక్కసారి 2008 May 31 స్కూల్ జాయినింగ్ డేట్. నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 15 days క్రాష్ కోర్స్ అని ఉంటుంది. స్కూల్ని అలవాటు పడ్డాను. మార్నింగ్ 5 o'clock లెగాలి, లేట్ వెళ్తే అక్కడ పీఈటీ ఉంటారు. ఇలా చాలా స్కూల్లో క్రమశిక్షణ నేర్చుకున్నాను. స్కూల్లో చదవడమే కాకుండా మార్నింగ్ ఓన్లీ హాఫ్ డే సెషన్, మార్నింగ్ 8 o'clock to 2 o'clock స్కూల్తో రిలీఫ్ అవుతాం. తర్వాత రెస్ట్, లంచ్, ఆ తర్వాత ప్రతి యాక్టివిటీకి టైంలో వెళ్ళడం, గేమ్స్ ఆడడం. ఇక్కడ మేము ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏమైనా ఆడతాం. హౌస్లో రిక్రియేషన్స్ కోసం ఇండోర్ గేమ్స్ ఆడతాం. ఇక్కడ నార్మల్గా గ్రౌండ్లో హాకీ, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఆడతాం. సో ఓవరాల్గా చాలా బాగుంది ఇక్కడ రావడం. అంటే బాగా మారిపోయావు నువ్వు మనిషిగా. ఎలా మారిపోయావు? ఎలా మారిపోయానంటే, నేను బయట ఉన్నప్పుడు ఓన్లీ క్రికెట్ ఆడేవాడిని. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత నేను కూడా ఇంకో గేమ్ టేకప్ చేయగలను. టీవీలో ఏ గేమ్స్ అయితే చూస్తానో ఓన్లీ క్రికెట్ ఆడకుండా వేరే గేమ్స్ కూడా చూడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఆడడం కూడా నేర్చుకున్నాను. నేను బయట ఉన్నప్పుడు పబ్లిక్గా ఇంతమంది ముందు ఇలా మాట్లాడే ఆపర్చునిటీ రాలేదు. ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది అయితే. నాలో ఉన్న కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది స్కూల్కి వచ్చిన తర్వాత. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు మాట్లాడతారు వెనకాల? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ రావాలని? విమానాల బొమ్మలు చూసి నేను ఎప్పుడూ అనుకునేవాడిని నేను ఒక పైలట్ అవ్వాలని. నేను మా అమ్మగారిని అడిగాను, నేను పైలట్ అవ్వాలంటే ఎక్కడ చదవాలి. మా అమ్మగారికి స్కూల్ గురించి తెలుసు. ఆవిడ చెప్పారు, ఇక్కడ జాయిన్ అయితే 12th class తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒకటి ఉంది, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి పైలట్ అవ్వచ్చని. దాన్నే నేను ఆసరాగా తీసుకొని 5th classలో బాగా చదివి స్కూల్లోకి ఎంట్రన్స్ సంపాదించాను. అదేవిధంగా నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా అడుగు పెడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వి ఆల్ హోప్ సో. థ్యాంక్ యూ వెరీ మచ్. అవతల పక్క ఎవరైనా చెప్పాలి, భయపడ్డారా ఇక్కడికి వచ్చిన కొత్తలో? అంటే పొద్దునే లేపి పరిగెట్టించి అంత ఫిజికల్ యాక్టివిటీ చూసినప్పుడు అమ్మో ఎందుకు వచ్చారో దేవుడు అనుకున్నారా? 5 అయిపోయింది, లెగాల ఇప్పుడే, అరే పీటీ అలా అనుకున్నాను. కానీ ఫస్ట్ 10 రోజులు అయిన తర్వాత దిస్ ఈజ్ లైఫ్, ఎస్ ఐ హ్యావ్ స్టెప్డ్ ఇంటూ మై ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్రియేటింగ్ మై లైఫ్ అనుకున్నాను. చప్పట్లు కొట్టాలి అందరు దానికి. ఫస్ట్లో వచ్చినప్పుడు నేను ఒక 10 మంది ముందు మాట్లాడాలంటే ఎంతో వణికేవాడిని. ఇప్పుడు ఐ కెన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ క్రౌడ్ ఆఫ్ మోర్ దాన్ 500. దిస్ కాన్ఫిడెన్స్ వాజ్ గివెన్ బై ఓన్లీ మై స్కూల్. నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్లో వచ్చినప్పుడు మొత్తం చదువే అనుకునేవాడిని. నా జీవితం మొత్తం చదువు, అంతే, ఇంకేముండదు అనుకున్నాను. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత చదువు అనేది ఒక్కటే కాదు జీవితం అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి అని స్కూల్కి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఈ స్కూల్ మనల్ని చదువులోనే కాక ఎన్నో ఆస్పెక్ట్స్లో ట్రైన్ చేస్తుంది. ఓపెన్గా ఆనెస్ట్గా చెప్పాలి, నీ ఫ్రెండ్స్ అందరూ రుబ్బేసి ఐఐటీలో ఎంసెట్లు రాసేస్తుంటారు. వాళ్ళ దారిలో వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా? లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్. ఇఫ్ యూ వాంట్ స్టడీ వీ కెన్ స్టడీ, అట్లీస్ట్ ఇఫ్ యూ స్టడీ 1 hour ప్రాపర్లీ వీ కెన్ గెట్ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ థ్రిల్ అండ్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ లైఫ్, వీ నీడ్ టు జాయిన్ ది స్కూల్. నిజంగా ఏదో దేశానికి సేవ చేయాలి, సరిహద్దుల్లో నేను కాపాడాలి సైనికుల్ని చూసినప్పుడు అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ లైక్ దట్? కెన్ సంబడీ షేర్?
నాకంటే ముందే మా తాతయ్య, మా బాబాయ్, మా అన్నయ్య చాలామంది ఆర్మీలో వర్క్ చేశారు. నన్ను చాలాసార్లు ఆర్మీ గురించి ఎప్పుడైతే పేపర్లలో తప్పుగా వస్తుందో నేను చాలాసార్లు ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఆర్మీ అంటే ఏంటో అక్కడ ఉంటే మాత్రమే తెలుస్తుంది. ఆర్మీ అంటే చాలామంది భయపడిపోతుంటారు. ఆర్మీలో ఇంత ట్రైనింగ్ ఉంటుంది, అంత ట్రైనింగ్ ఉంటుంది, వెళ్తే మళ్ళీ తిరిగి రారు, ఒక్కసారి వస్తే మళ్ళీ వచ్చేది మళ్ళీ కాఫీన్లోనే వస్తారు అది. కానీ మా తాతయ్య, మా బాబాయ్ వీళ్ళందరూ కార్గిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అనుకున్నాను నేను కూడా ఏదో ఒక రోజు వాళ్ళలాగే ఆఫీసర్ అయ్యి అక్కడ వర్క్ చేస్తుంటే ఆ ఉండే థ్రిల్లే వేరు. ఏం చూసావు? బాబాయ్ తాతగారు అందరూ వెళ్ళారు కదా, వాళ్ళు ఎలా ఉండేది? వాళ్ళ జీవితం ఎలా ఉండేది? ఏం చూసి వాళ్ళలో ఇన్స్పైర్ అయ్యావు నువ్వు? వాళ్ళ ఫస్ట్ నేను చూసింది ఏంటంటే ధైర్యం. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళకి మా ఫ్యామిలీలో ఉండే రెస్పెక్టే వేరు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే అతను బాగా చదువుకున్నాడనే చెప్తారు, కానీ అదే ఒక ఆర్మీ ఆఫీసర్గా నేను వెళ్తే ఈజ్ ఫిజికలీ ఫిట్, హీజ్ అ హ్యాండ్సమ్ గా, హీజ్ అ గుడ్ లుకింగ్ గా, హీజ్ అ బెస్ట్ ఆర్ నాట్ కెడెట్. అంతే. ఇప్పుడు సైనిక్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళతో నన్ను కూడా అలానే పోలిస్తుంటారు, ఎందుకంటే నేను కూడా వాళ్ళ ఎప్పటికైనా అవుతానని. ఫిజికలీ ఫిట్, హ్యాండ్సమ్ అని అంటారు. ఎస్. సమాజానికి ఇంజనీర్లు అవసరం, డాక్టర్లు అవసరం. ఒక వృత్తి తక్కువ ఎక్కువ అని ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా త్రివిధ దళాల్లో కానీ ఒక సైనికుడిగా దేశాన్ని కాపాడడం కానీ చాలా గొప్ప విషయం. సమాజంలో అత్యున్నతమైన ఒక వృత్తిగా భావిస్తారు. ఇక్కడ మనం లెఫ్టినెంట్ కర్నల్ అశోక్ బాబు గారితో మాట్లాడబోతున్నాం. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏ బేసిస్ మీద వీళ్ళకి సీరియస్నెస్ ఉందా, వీలవుతుందా వీళ్ళ వల్ల అసలు ఈ లైఫ్ స్టైల్ అని మీరు గేజ్ చేస్తారండి? మేము చూసేది వాళ్ళ చదువు, వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో వాళ్ళు ఏమాత్రం తెలివైన వారు అనేది అది చూడబడుతుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్లో వాళ్ళు రేపు డిఫెన్స్కి ఆఫీసర్స్గా వెళ్ళగలరా లేదా అనేది కూడా తెలిపోతుంది. ఇవన్నీ కాకుండా ఇంటర్వ్యూ కూడా చేస్తాం. వీళ్ళు ఏమాత్రం మెంటలీ స్ట్రాంగ్ ఉన్నారా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసి సెలక్షన్ అనేది ఉంటుంది. సో అందువల్ల పూర్తిగా మోటివేట్ అయిన పిల్లలే వస్తారు. పేరెంట్ మెంబర్గా మిమ్మల్ని అడగదలుచుకున్నాను సార్, ఎందుకు ఎంచుకుంటారు ఎవరైనా తల్లిదండ్రులు? మామూలు బోర్డింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి, కానీ ఇలాంటి ఒక జీవన శైలి పిల్లల కోసం ఎందుకు ఎంచుకుంటారు? మీరేం చూశారు? 1962లో 61లో నెహ్రూ గారు, అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ గారు, వాళ్ళిద్దరు కూడా కలలు కన్నారు. త్రివిధ ప్రతి రాష్ట్రం నుంచి సైనిక అధికారులు ఉండాలి. అలాగే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని. అంటే రాజాసాహెబ్ ఆఫ్ విజయనగరం పివిజి రాజు గారు, ఆయన విశాలమైన హృదయంతో, ఆయన దాతృత్వం, విద్యాదానం చాలా గొప్పదని ఆయన చాటి చెప్పడమే కాకుండా చేసి చూపించిన ఘనత అయింది. ఆ మహానుభావుడు 206 ఎకరాలు ఈ ప్యాలెస్ దీనికి గిఫ్ట్ డీడ్ కింద డొనేషన్ చేశారు. లేకపోతే ఈ పాఠశాల అక్కడికి వెళ్ళిపోను, విజయవాడ దగ్గరికి వెళ్ళిపోనమ్మా, అది గుంటూరు దగ్గరికి, అమరావతి దగ్గరికి. ఆయన ప్రధాన పాత్ర పోషించాడు ఈ పాఠశాల, సైనిక పాఠశాల కోరుకొండ ఇక్కడ స్థాపనకు. అందుకే అప్పుడు పరచూరు బసవయ్య గారని తెలుగు మాస్టర్ ఉండేవారు. ఇదే కొండ ఇదే కొండ ఇదే కోరుకొండ, ఆంధ్రావని అందుకున్న అనుల మిన్నుల కొండ, కొండంటే కొండ కాదు రాతిగుట్ట కాదు. ఇది రాతిగుట్ట కాదు. త్రివిధ సైన్యానికి చక్కని ప్రతిభా పాఠవాలు కలిగిన అధికారులను తయారు చేసే కర్మాగారం ఇది. అధ్యాపకుల పాత్రే కాకుండా అధ్యాపకేతర సిబ్బంది కూడా చక్కగా చాలా క్రమశిక్షణ, ఒక్కరోజు ఏ విధమైన ఇది లేకుండా అంకిత భావంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా పనిచేస్తున్న సిబ్బంది, నిజాయితీ నిబద్ధత కలిగిన సిబ్బంది సైనిక పాఠశాల కోరుకొండ ఒక్కటి మాత్రమే ఉన్నది. దేశంలో ఏ పాఠశాలలోనూ ఇంత నిజాయితీ గల నిబద్ధత గల సిబ్బంది ఎక్కడా లేరు. ఇలాంటి పాఠశాలలు, సైనిక పాఠశాలలు ఉన్నంతకాలం మంచి స్వీయ క్రమశిక్షణ కలిగిన పౌరుల్ని, ఓ మంచి పౌర సమాజాన్ని నిర్మించడానికి దేశానికి దోహదపడతారని చెప్పడంలో సందేహం లేదమ్మా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. పుట్ సార్. లెఫ్టినెంట్ కర్నల్ ప్రవీణ్ కుమార్ జీ, హౌ వాజ్ యువర్ childhood, I mean, and what are you trying to incorporate for the students here? No, as far as my childhood is concerned, I'm a day scholar, and since I'm coming from Indian Military Academy, Dehradun, after having had a tenure there, I came here, and whatever qualities in a child, if we inculcate good qualities from the very beginning, they convert into a good citizen. They serve the nation with the great spirit,
And since Sainik schools, they are the main feeder for the NDA, so our aim and motto is there to train them physically as well as mentally, and that is how their curriculum has been designed. And accordingly, where our emphasis has always been there that more and more number or the cadets from this great institution can go and join NDA. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు తయారు చేసిన విద్యార్థులు సమాజంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉన్నతమైన పదాలు, అంటే అందరూ సైనికులు అవ్వకపోవచ్చు, కొంతమంది అవుతారు, మరికొంతమంది సమాజంలో సైనికులు అవుతున్నారు. ఏమనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తే మీరు? ఇంచుమించు 700 మంది విద్యార్థులు సైనిక దళాల్లో ఉన్నతమైన అధికారులు అయిపోయి సైనిక దళాల్లో భర్తీ అవడం అంటే క్లాస్ 1 ఆఫీసర్ అవడం. అటువంటి సర్వీసెస్లో కూడా చాలామంది మంచి ఉన్నతమైన స్థానాలు సంపాదించారు. అదే కాకుండా మా యొక్క విద్యార్థులు సైనిక దళాల్లో కాకుండా వివిధ రంగాలన్నింటిలో కూడా రాణిస్తున్నారు మా యొక్క విద్యార్థులు. ఉదాహరణకి ఆర్బీఐ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు ఒక ఆయన అవుతే, అలాగే చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ రంగాలు వీళ్ళు. రక్షణ దళాల్లో తీసుకుంటే ఉదాహరణకి లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు ఇటువంటి పేరుగాంచిన విద్యా సంస్థలో 33 సంవత్సరాల నుంచి పనిచేయటం చాలా గర్వకారణంగా ఉన్నది మాకు. ప్రస్తుతం మీరు సమాజంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటారా? ఏం చూస్తే మీకు బాగా గుండె బాధేస్తుంది కదా? మన పరిసరాలు, మన సొసైటీ, మన దేశం, మన సిటీ, ఏం చూస్తే మీకు కదిలిపోతుంది బాగా మనసు? ఎందుకు ఇలా ఉంది పరిస్థితులు, మనం ఏం మార్చాలని అన్న తపన కలుగుతుంది ఎవరికైనా? అంటే మన దేశ వాళ్ళే ఈ దేశంలో చేస్తున్నారా అని ఒక థాట్ వస్తుంది. అది ఒకవేళ వేరే దేశం వాళ్ళు ఉన్నా ఏంటి హ్యూమానిటీ అది ఉండదా? కొంచెం వీ నీడ్ టు ఫీల్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో తీసుకొని ఈ ఓన్లీ టెర్రరిజం కాకుండా కొంచెం మెంటల్గా అలా వాళ్ళని మార్చాలనిపిస్తుంది. యూ వాంట్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ దెమ్. ఎస్. ఇంకెవరన్నా రీసెంట్గా ఏమైనా చూసారా? వార్తల్లో చూసినప్పుడు కానీ బాధేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏ న్యూస్ పేపర్లో చూసినా ఉమెన్ మీద ఏదో రేప్స్ కానీ, మొలస్టేషన్స్, మర్డర్స్, సెక్సువల్ హెరాస్మెంట్స్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి న్యూస్ చదివినప్పుడల్లా ఏంట్రా మన కంట్రీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ కంట్రీ అండ్ అవర్ ఓన్ పీపుల్, దే హ్యావ్ నో మెచ్యూరిటీ. The children below 10 years, they were harassed, and those all things when we get to know from newspapers, it really hurts us. So what do you feel like doing at that time? ఏమనిపిస్తుంది? నువ్వు ఎలా మార్చగలుగుతావు? ఒకళ్ళ చేతుల్లో లేదు కదా? Yeah, many people feel that we need some laws called as stringent laws, but I do feel that there should be change in the mindset of people. Suppose there is a state decision recently going on, తన స్టేట్ కోసం చాలామంది చాలా ధర్నాలు, బంధులు ఇవన్నీ చాలా చేస్తున్నారు. కానీ మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మ వాళ్ళ మీద జరుగుతున్న హెరాస్మెంట్స్ మీద ఏ మూమెంట్స్ రావట్లేదు. చాలా మంచి పాయింట్ చెప్పాడు. అవునా? అలాంటివి వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాంటి మూమెంట్స్ కూడా మేము ఏదైనా ర్యాలీస్, అలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా చేద్దామని అనిపిస్తుంటుంది మ్యామ్ ఎప్పుడు న్యూస్ పేపర్ చూసినా. సో ఇక్కడ అధ్యాపకులు ఉన్నారు, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ ఉన్నారు. ఇలా విద్యార్థులు భావించినప్పుడు వాళ్ళని ఎలా మీరు క్రమంలో పెడతారు? పిల్లలకి మొదట మార్నింగ్ లేకగానే పీటీ తీసుకెళ్ళడానికి కారణం వాళ్ళ దృఢత్వం పెంచడానికని. వాళ్ళు గ్రౌండ్కి రాగానే వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం కాదు, ఫిజికల్గా వాళ్ళు యాక్టివిటీ చేయగానే వాళ్ళ మైండ్ బాగా ప్రెస్ అవుతుంది. వాళ్ళ మైండ్ ప్రెస్ అవ్వగానే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచన విధానం కూడా మారుతుంది. వాళ్ళు ఏంటంటే ఏదో ఆడుతున్నాం, పాడుతున్నాం, చదువుతున్నాం అని కాకుండా ఇతర విషయాలు కూడా వాళ్ళకి దృష్టి మళ్ళిస్తుంది. ఎలాగంటే ప్రజల్లో ఏటి జరుగుతుంది, దేశంలో ఏటి జరుగుతుంది, రాష్ట్రంలో ఏటి జరుగుతుంది, అది అందరూ చూస్తుంటారు, గమనిస్తుంటారు. దానివల్ల పిల్లలకి ఏంటంటే ఏదో ఒక సంఘటన చూసి దాన్ని ఇలా చేస్తే బాగుంటుంది, మనం దానికి ఏం చేయగలం, దాని గురించి మనకి ఎవరైనా తోడ్పాటు ఇస్తారా, దాన్ని మనం ఏమైనా ముందు తీసుకెళ్ళగలమా, మనం పాల్గొనగలమా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఏమాత్రం కొంత ప్రోత్సాహం దొరికితే ఆటోమేటిక్గా వీళ్ళు బయటికి వెళ్ళి వీళ్ళు ఒక పెద్ద యాజిటేషన్ చేయగలరు.
వీళ్ళలో ఆ ఒక శక్తి, ఆ సామర్థ్యాలు పిల్లల్లో ఉన్నాయి మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అకాడమిక్స్కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ఇతరత్ర విషయాలు ఇటువంటివి, ఉదాహరణకి దృఢత్వం, మానసికంగా ఒక విధమైన తేజం తెచ్చుకోవడం, వాటిపై ఎంత ప్రాధాన్యత ఉంటుంది? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళకుండే రొటీన్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన ఒక దృక్పథాన్ని ఏర్పడుతుంది. అంటే వాళ్ళలో మెచ్యూరిటీ పెంపొందించే విధంగా వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు. కంటిన్యూస్గా ఆ మైండ్ యాక్టివిటీలోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం వల్ల వేరేదో చేయాలేమో, ఇంకోటి ఏదైనా ఆలోచించాలేమో, ఎంతసేపు వాళ్ళ టార్గెట్ ఒకటే, ఆఫీసర్ ఎలా అవ్వాలి. అట్ ద సేమ్ టైం నేనేంటే అకాడమిక్స్తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఎక్సెల్ అయితేనే మనకి ఫ్యూచర్ ఉంది అనే ఒక ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే క్రియేటివ్గా ఆలోచిస్తూ వాళ్ళలో ఆలోచన శక్తి రేకెత్తించే విధానం జరిగే, అంటే ప్రాక్టికల్స్ అయితేనేంటి, లేకపోతే వాళ్ళు ఓన్గా చేయగలిగిన విధంగా గ్రూప్ డిస్కషన్స్ అయితేనేంటి. ఇప్పుడు మీరు చెప్తున్న సబ్జెక్ట్స్ మీద మా పిల్లలు ఎంత చక్కగా మాట్లాడగలగడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఫౌండేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు కానీ, లేకపోతే మేము ప్రొవైడ్ చేసే కొన్ని ఆపర్చునిటీస్లో కానీ, డిబేట్స్ అని, డిక్లమేషన్స్ అని, వీటిలో ఆల్రెడీ ఈ కరెంట్ టాపిక్స్ అన్ని, బర్నింగ్ ఇష్యూస్ అన్ని వాళ్ళ మైండ్లో ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఐ ఫీల్ వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దెర్ ఈజ్ నో డౌట్ దట్ దే కెన్ బికమ్ వెరీ గుడ్ సిటిజన్స్ అండ్ దట్ ఈస్ వాట్ అవర్ కంట్రీ నీడ్స్ నౌ. విద్యారంగంలో ఇప్పుడు ఏం అవసరం అనుకుంటున్నారు మీరు? సమాజంలో ఎటువంటి వ్యక్తుల్ని తయారు చేయాలి? ఏ అంశాలు ఇప్పుడున్న ఎక్కువ మంది విద్యార్థుల్లో, యువతలో కనిపించడం లేదు? మన ప్రస్తుత సమాజానికి కావాల్సింది సరైన లీడర్స్. లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ అని కాదు నా ఉద్దేశం. ఏ లీడర్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. అటువంటి లీడర్ని తయారు చేయాలి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది విద్యార్థి దశ నుంచే మనం అలవాటు చేయాలి. చేసినట్లయితే వస్తుంది. ఆ విద్యార్థి దశ నుంచి అలవాటు చేయడానికి మా దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి, వాటిని ఫాలో అవుతున్నాము. ఊరికినే మాటల్లో చెప్పడం కాకుండా మా స్కూల్ రొటీన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి విద్యార్థికి 6వ తరగతిలో జాయిన్ అయిన విద్యార్థి 12వ తరగతి కల్లా వచ్చేటప్పటికి ఏ క్వాలిటీస్ అయితే ఒక లీడర్కి కావాలో ఆ క్వాలిటీస్ అన్నిటినీ రకరకాల పద్ధతుల ద్వారా, డిబేట్స్ అవనివ్వండి, డిక్లమేషన్స్ అవనివ్వండి, లేదంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్. స్పోర్ట్స్లో ఒక బాయ్ కనుక బాగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? హీ యాక్సెప్ట్స్ విన్నింగ్ అండ్ లూజింగ్ సిమిలర్లీ. ఊరికనే ఈరోజు ఓడిపోయామని బాధపడ్డు, హీ టేక్స్ దట్ లూజింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఫర్దర్. సో ఈ రకమైన చాలా చాలా కాన్సెప్ట్స్ మేము మా సైనిక్ స్కూల్లో విద్యార్థులకు తెలియజేస్తాము. ఇక్కడ ఎవరు కూడా అసలు డీమోటివేషన్ అనే వర్డ్ మా డిక్షనరీలో లేదు, సైనిక్ స్కూల్ విద్యార్థుల డిక్షనరీలో. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సార్, మాస్టర్ గారు, మీరు ఇంటికంటే గుడి పదిలమా, బడి పదిలమా? ఇంటికంటే గుడి పదిలమే, దాంతోపాటు బడి కూడా పదిలమే. ఒక విధంగా చెప్పాలంటే క్రమశిక్షణ అనేది గుడిలో కంటే కూడా బడిలోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ విద్యార్థులందరినీ సక్రమ పద్ధతిలో నడిపించడానికి, వాళ్ళను తీర్చిదిద్దడంలో పాఠశాల ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు మరింత ప్రముఖ పాత్ర వహిస్తారు. కాబట్టి గుడి కంటే పాఠశాలే పదిలమని నేను చెప్పగలుగుతున్నాను. కోరుకొండలో మనకి KORUKONDA కోరుకొండ అనేటటువంటి అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల్లో ముందుండేటటువంటి KORUKO అనేటటువంటి అక్షరాలు కోరుకో అనే అర్థాన్ని ఇస్తాయి. NDA అనేటటువంటి చివరి 3 అక్షరాలు ఉన్నాయే, అవి NDAను ప్రతిబింబిస్తాయి. అందుకని మన విద్యార్థులంతా కూడా కోరుకో NDA అంటే NDAలో చేరండి, NDAకు వెళ్ళాలంటే మీరంతా కూడా ఖచ్చితంగా కోరుకొండలో చదవండి అని ప్రతి ఒక్కరూ తమ మిత్రులని, తర్వాత ప్రతి ఒక్క చాలా యాదృచ్ఛికమైన కోరుకొండ అలా కలిసి రావడం, మీరు చాలా అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. మీ ఆశయాలు ఏంటి? మనసులోంచి క్లుప్తంగా ఒక్కొక్కళ్ళు గబగబా ఏమనుకుంటున్నారు మీరు? వాట్ డూ యూ వాంట్ టు బి? నేను కూడా మా ఫ్రెండ్స్ అంతలాగే NDAకి వెళ్ళి అక్కడ నేవీ ఆఫీసర్లు అయ్యి మంచిగా దేశానికి సేవలు అందిద్దాం అనుకుంటున్నాను. హ్యూమానిటీ ఈజ్ నాట్ దెమ్ అవుట్ సైడ్, వీ హ్యావ్ టు చేంజ్. యూ ఫీల్ బ్యాడ్? ఎస్ మే లాట్. ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు NDAకి వెళ్ళకపోవచ్చు, కానీ NDAలోకి వెళ్ళకపోయినా సివిల్ లైఫ్లో మాత్రం పక్కా సక్సెస్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకేం తెలియదు అసలు ఈ స్కూల్ గురించి, కానీ మా ఫాదర్ అన్నీ చెప్పారు. మా ఫాదర్ వల్ల నేను దీని గురించి తెలుసుకున్నాను.
ముఖ్యంగా బయట వాళ్ళకి ఏంటి తెలియదు అసలు ఆర్మీ అయినా ఇంత చదివి మీరు ఆర్మీలో జాయిన్ అవుతారా ఎలా అనుకుంటున్నారు. నేనేంటంటే మా ఫ్యామిలీ నుండి నేను ఒక్కడనే ఇది ఫస్ట్ టైం డిఫెన్స్లోకి వెళ్ళడం. ఇంతకుముందు ఎవరు లేరు ఇంతకుముందు మా ఫ్యామిలీ నుంచి. కొంచెం సెన్సిటివ్గా ఉన్నారు అందరూ, అంటే అందరూ పర్వాలేదు, కానీ అంటే నేను ఫస్ట్ అవడం వల్ల నేను వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాను ఆర్మీ అంటే ఎలా ఉంటుంది అనేది. గ్రేట్, వండర్ఫుల్. ఒక లాస్ట్ క్వశ్చన్ ముగిస్తూ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఏమనిపిస్తుంది? నిజంగా స్వతంత్రంగా బతుకుతున్నాం మనం, అలాంటి భావన కలుగుతుందా మన సొసైటీ చూస్తే? ఎవరన్నా చెప్పగలుగుతారా? మ్యామ్, మీరు అడిగిన ప్రకారం మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా అన్నారు. నాకు బట్టి అయితే ఇంకా మన దేశానికి స్వాతంత్రం రాలేదు. ఎక్కడే బానిసత్వం ఉందంటావు? బానిసత్వం అని కాదు మ్యామ్, మనలో మనం గొడవ పడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ డివిజన్ అంటున్నారు, ఆంధ్ర డివిజన్ అంటున్నారు, గోర్ఖాల్యాండ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు మనలో మనం యూనిటీ లేకుండా బతికి వాళ్ళే గొడవ పడుతున్నారు. ఇదంతా ఏం బాగాలేదు, నచ్చట్లేదు మ్యామ్. నచ్చట్లేదా? ఏం చేయొచ్చు అంటావు మరి? ఫస్ట్లో వాళ్ళకి మొత్తం అంతా ఒకసారి మనం రిప్రజెంటేటివ్స్ ఎవరితో అయినా చెప్పారు మ్యామ్, ఇది ఇండియా అంటే ఇలా ఉంటుంది, దీంట్లో యూనిటీ అండ్ డైవర్సిటీ అనే మెయిన్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. దీన్ని బట్టి నడుచుకుంటే మన ఇండియా 2020 కల్లా బాగుపడచ్చు. ఈ స్కూల్కి చేరుకోవడానికి కూడా చాలామంది కష్టం. మరి వాళ్ళ పరిసరాల్లో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇతర ఏ స్కూల్లో చదివినా కూడా విద్యార్థుల్లో పెంపొందించాల్సిన గుణాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు? నేను ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా, రిజిస్ట్రార్గా నేను డెవలప్ చేసేది ఒకటే, బాయ్స్కి రోజు చెప్పేది ఒకటే, డిసిప్లిన్. డిసిప్లిన్గా ఉండే విద్యార్థి ఏమైనా చేయగలడు. హీ కెన్ స్టడీ వెల్, హీ కెన్ ప్లే వెల్, అండ్ హీ కెన్ డూ వెల్ ఇన్ సొసైటీ. దట్ ఈస్ డిసిప్లిన్ ఈజ్ వెరీ మస్ట్. ద బెస్ట్ క్వాలిటీ దట్ వీ ఆల్ నీడ్. ఆ క్రమశిక్షణ పౌరుల నుంచి, అందుకే అంటారు పెద్దవారు, వ్యక్తి నుంచి మంచి ఇల్లు తయారవుతుంది, మంచి ఇంటి నుంచి మంచి సమాజం తయారవుతుంది, మంచి సమాజం నుంచి మంచి నగరం, అలాగే మంచి దేశం తయారవుతుందని చెప్పి చాలా ముచ్చటేస్తుంది మీ అందరిని చూస్తూ. ఒక పాట పాడతారా ఏమన్నా అందరూ కలిసి? Gor is a nice and wonderful place, where all one and all to run life's race. Bright may be thy light and great be its strength. Forever it may shine and long live its name. There's a grand school at Korukonda, where our hearts beats brave and true. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది అనుకుంటారు సైనికులు అంటే కేవలం కరుకైన గుండెతో, అవసరమైతే కరుకైన గుండెని అలవర్చుకుని కూడా శత్రువుని పాయింట్ బ్లాంక్లో కాల్చగలిగే శక్తి ఉండాలని చెప్పి, కానీ అత్యంత సున్నితమైన మనస్తత్వాలతో సాటి మనిషికి వచ్చే కష్టం గురించి ఆలోచిస్తూ వీరు తయారవుతున్నారు. రేపటి సైనికులుగా వీరు తయారవబోతున్నారు. సమాజం గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి సలాం చేస్తూ, సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికులందరికీ సలాం చేస్తూ, కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులకి అలాగే యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. జై హింద్.